బిగ్ బాస్లో ప్రతి వీకెండ్లో హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరికో క్లాస్ పీకుతారు అనుకుంటాము. ఈసారి కూడా వీకెండ్లో హోస్ట్ నాగార్జున వచ్చి యష్మి నువ్వు బాగా ఆడుతున్నావు అన్నాడు. ఆ మాట విని నాకు తిరుగులేదు, నేను ఎంతైనా విషయం చిమ్మొచ్చని ఫిక్స్ అయిన విషనాగు యష్మి పడగపై కొట్టినట్టు చేశాడు అవినాష్. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ముందు ఈ విషనాగు బుసలు కొట్టే ప్రయత్నం చేయగా కర్ర తీసుకొని నడ్డి విరగొట్టినట్టు చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలందరూ. ఈమె మణికంఠపై ఏ విధంగా విషం చిమ్ముతుందో పాయింట్లు చెప్పి ఆమె కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. కానీ మన విషనాగు ఒప్పుకునే టైప్ అయినా చెప్పండి. మణికంఠపై విషం చిమ్మే విషయంలో యష్మి గౌడ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఓవైపు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ యష్మి మణికంఠపై ఏ విధంగా విషం కక్కుతుందో చెప్తున్నా కూడా ఆమె బుద్ధి మార్చుకోవడం లేదు. గత సీజన్లలో చాలా మంది వరస్ట్ కంటెస్టెంట్స్ని చూసి ఉండొచ్చు, కానీ వాళ్ళు కాస్తో కూస్తో జాలి దయ లాంటివి కనిపించాయి. ఆకలితో ఉంటే సాటి మనిషికి అయ్యో పాపం అనుకుంటారు చాలామంది. కానీ ఈ కన్నడ కోడెనాగు మాత్రం కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఫుడ్ పెడితే నేను ఒప్పుకోను, వాళ్ళకి తిండి పెట్టడానికి వీల్లేదు, కనీసం పాలు కూడా ఇవ్వద్దు అంటూ తన విషబుద్ధిని చూపించింది. అంతేనా, ఇంకా నామినేషన్స్లో అసలు నేను ఫుడ్ గురించి మాట్లాడలేదని వీకెండ్లో నాగార్జున ముందు ఏ విధంగా అయితే పచ్చి అబద్ధాలు ఆడుతుందో నామినేషన్స్లోనూ అదే చేసింది. ఓవైపు మణికంఠపై విషం చిమ్ముతున్నావని వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్ నామినేట్ చేస్తుంటే అబ్బే నేను మణికంఠను టార్గెట్ చేయడం లేదు, బోలెడంత ప్రేమ పనిచేస్తున్నాను అంటూ సొల్లు కబుర్లు చెప్పింది. ఈ సొల్లు వినడానికి అక్కడ ఉన్నది హోస్ట్ నాగార్జున కాదు కదా, బయట నుంచి ఈమె కంత్రి వేషాలను గమనించి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కాబట్టి ఒక్కొక్కరు ఈ విషనాగుకి ఇచ్చి పడేశారనుకోండి. అయినా సరే ఈమె బుద్ధి మారలేదు. నిన్నటి నామినేషన్స్లో ఈమెను నామినేట్ చేస్తున్నారని బాధపడలేదు. మణికంఠను ఎందుకు నామినేట్ చేయడం లేదు, అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఈమెతో పాటు హౌస్లో ఉన్న పత్తేపరం బ్యాచ్ తెగ ఫీల్ అయిపోయారు. ఇక మణికంఠను టేస్టీ తేజ నామినేట్ చేయడానికి అతని పేరు చెప్పగానే యష్మిలో ఉన్న విషనాగు బుసలు కొట్టింది. ఎస్ 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 అంటూ రాక్షసానందం పొందింది. అప్పటి వరకు నేను మణికంఠను టార్గెట్ చేయడం లేదు, ప్రేమని పంచుతున్నాను అని శుద్ధపూస కబుర్లు చెప్పి మణికంఠ పేరు చెప్పగానే తనలోని శాడిజం ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది. అది చూసిన ఆడియన్స్ ఈమె ఎందుకు మణికంఠపై ఇంత పగ పెంచుకుంది అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక నేటి నామినేషన్స్లో ఇదే పాయింట్ని లేవనెత్తి యష్మి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశాడు అవినాష్. మణికంఠని నామినేట్ చేస్తుంటే మీరు ఎస్ఎస్ అని తెగ రియాక్ట్ అయ్యారు, అతనిపై అంత పగ లేకపోతే ఇలా బిహేవ్ చేస్తారా అని, ఎందుకు అతన్ని మళ్ళీ మళ్ళీ పొడుస్తున్నావు, ఇది పగ పెట్టుకోవడం కాదా అంటూ విషనాగు యష్మి పడగపై కొట్టినట్టు చేశాడు అవినాష్. అనంతరం పృథ్వీని నామినేట్ చేసిన అవినాష్, ఆ బెలూన్ టాస్క్లో తప్పితే నువ్వు ఎక్కడ గేమ్ ఆడినట్టుగా లేదు, అసలు నువ్వు టాస్కులు కాకుండా ఏం చేసావో చెప్పు అని అడిగాడు. నువ్వు నామినేట్ ఎందుకు చేస్తున్నావో నీకే తెలియదు, టాస్కులు తప్ప ఇంకేం చేయాలి అని అడిగాడు పృథ్వీ. ఏమీ చేయనప్పుడు ఎందుకు వచ్చావు మరి అని అడిగాడు అవినాష్. విన్ అవుతావా అవ్వు అయితే అంటూ కౌంటర్ వేశాడు. ఇక రోహిణి అయితే యష్మిని నామినేట్ చేస్తూ ఉతికారేసింది. నబిల్ పృథ్వీ ఆడినప్పుడు పృథ్వీకి ఆడడం చేత కాక ఓడిపోతే నువ్వెందుకు ఏడ్చావు, నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ సంచాలకంగా ఉన్న ప్రేరణని తప్పు చేయమని చెప్పి ఆమెపై పగ పెంచుకున్నావు, పృథ్వీ చాలా కష్టపడ్డాడు అని చాలాసార్లు అన్నావు, నబిల్ కాలు చాపుకొని కూర్చున్నాడా అంటూ ఇచ్చి పడేసింది. ఇక గంగవ్వ అయితే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఆట ఎందుకు ఆడడం లేదంటూ విష్ణుప్రియని నామినేట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అంతే. విష్ణుప్రియ నోట మాట రానియకుండా చేసేసింది గంగవ్వ. చివర్లో ట్విస్ట్ ఏంటంటే రాయల్ టీంలోని ఇద్దరు సభ్యుల్ని నామినేట్ చేయాలని ఓజీ టీంకి చెప్పి ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ప్రస్తుతం తెలిసిన సమాచారం ప్రకారం అయితే రాయల్ టీం నుంచి మెహబూబ్ అలాగే గంగవ్వను వీళ్ళు నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. యష్మి మణికంఠని పైన ఇంత పగ పట్టి తను ఇలా రాక్షసానందం పొందుతూ మళ్ళీ తను ఎందుకు ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తుందంటారు. నోటికొచ్చిన పచ్చి అబద్ధాలన్నీ మాట్లాడుతూ వాటిని మళ్ళీ నేను అనలేదు, ఈ ఉద్దేశంతో అనలేదు అంటూ ఎంత కవర్ చేస్తుంది. వీక్ మొత్తం ఒకలాగా ఉండే యష్మి వీకెండ్లో నాగార్జున ముందు మాత్రం ఇంకొకలాగా ఉంటుంది. అసలు శుద్ధపూసలాగా యాక్టింగ్ చేస్తుంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.